చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేన్ని బట్టి చింతిస్తూ ఉన్నావు? ఏ విషయంలో బాధపడుతూ ఉన్నావు? నీకు వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి బాధపడుతూ ఉన్నావా? నీ ఆర్థిక పరిస్థితిని బట్టి బాధపడుతున్నావా? నీ శ్రమను బట్టి బాధపడుతున్నావా? నీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావా? నీకు వచ్చినటువంటి సమస్యను బట్టి నువ్వు చింతిస్తూ ఉన్నావా? అయితే నీ కోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు గనుక నీ చింత యావత్తు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి నువ్వు తెలియపరిచినట్లయితే ఆయన నీ ప్రతి సమస్యలోనూ, నీ ప్రతి కష్టములోనూ, నీ ప్రతి బాధలోనూ నిన్ను విడిపించి నిన్ను ఆదుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు గనుక ఇక నుంచైనా మన ప్రతి విన్నపములను ఈ లోకంలో ఉన్నవారికి కాక ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియపరిచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకముందున్న మా తండ్రి, మీకే కోట్లాది ఉందాల్సి స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభా. అవును తండ్రి, ఎవరు దేన్ని బట్టి చింతిస్తూ ఉన్నారు, ఏ విషయంని బట్టి బాధపడుతున్నారో అటు వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని, అటు వారి ప్రతి విన్నపమును మీరే విని వారికి ప్రతి అవసరతను అక్కతను మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్నారో అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, అట్టి స్థితి నుంచి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఎవరైతే నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.